జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి బృందం అయితే అక్కడకు చేరుకుంది. అక్కడకు చేరుకొని మొదటిగా పైన నుండి ఎక్కడైతే పిల్లర్స్ డ్యామేజ్ అయ్యాయో ఆ పిల్లర్స్ ను పరిశీలించింది. ఆ తర్వాత మొత్తం అందరూ కూడా కిందకు వెళ్ళి అంటే అక్కడ ఎక్కడైతే క్రాక్స్ సంభవించాయో అక్కడ డైరెక్ట్ గా వెళ్ళి కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. మనము వ్యక్తిగత స్క్రీన్ మొత్తం విజువల్స్ అయితే చూస్తున్నాము. అసెంబ్లీ దగ్గర నుండి మొదటగా వీళ్ళందరూ కూడా బస్సుల ద్వారా ప్రయాణించారు. ఆ తర్వాత మేడిగడ్డకు చేరుకున్నారు. మేడిగడ్డకు చేరుకున్న అనంతరం కూడా అక్కడ ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో అక్కడ డీటెయిల్ గా అబ్జర్వ్ చేశారు. అక్కడ ఎలా డ్యామేజ్ జరిగింది ఏంటి అనేది సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. మేడిగడ్డ సందర్శనకు దానికి సంబంధించిన స్కెడ్యూల్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ఎడిటర్ ఇన్ చీఫ్ పివి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పివి గారు చెప్పండి, మనం ప్రెజెంట్ చూస్తే వీళ్ళందరూ కూడా అక్కడ చేరుకున్నారు. అయితే ఆ తర్వాత వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతోంది, స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఎందుకంటే విజిలెన్స్ రిపోర్ట్ మీద కానీ ఇతర మేడిగడ్డకు సంబంధించినటువంటి ఇతర ఉన్నాయో దానికి సంబంధించినటువంటిది ఇక్కడ ఎల్సీడీలు ఏర్పాటు చేశారు. అధికారులు అంటే విజిలెన్స్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. దానికి సంబంధించినట్టు అంతా కూడా సిద్ధమైంది. మరోవైపున ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిన తర్వాత సంబంధిత శాఖ మంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా మాట్లాడే అవకాశం ఉంది. మీడియా బ్రీఫింగ్ ఏం జరిగింది, అసలు ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు, ఇప్పటివరకు నివేదికలో ఉన్నటువంటి సారాంశం ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. కాబట్టి ఆ తర్వాత వాళ్ళకు ప్రభుత్వం తరఫున వాళ్ళు సింగిల్ జడ్జి అంటే హైకోర్టు జడ్జి విచారణ కావాలని అడిగినా హైకోర్టు ప్రొవైడ్ చేయలేని అన్న పరిస్థితిలో రేపు మళ్ళీ అసెంబ్లీలో కూడా దీని మీద చర్చ అవకాశం ఉంది. రేపు అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఎల్లుండి తర్వాత మళ్ళీ బడ్జెట్ మీద ఉంటుంది. బట్ ఒక రోజు ముందు దీని మీద చర్చించారు. అదేవిధంగా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ లో భాగంగానే ఇవాళ అన్ని పార్టీల ఎమ్మెల్యేలని సభ మొత్తాన్ని ఆహ్వానించిన బీజేపీ బీఆర్ఎస్ మాత్రం గైరాజరైంది. బీఆర్ఎస్ ఏమో నల్గొండ సభకి వెళ్ళారు, బీజేపీ గైరాజరైంది. ఎంఐఎం ఎమ్మెల్యేలు, సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మొత్తం అక్కడ దాదాపుగా 200 మంది మీడియా ప్రతినిధులు, నేషనల్ మీడియా కానీ స్టేట్ మీడియా కానీ అలాగే లోకల్ జిల్లా మీడియాకు సంబంధించినటువంటి అందరు ప్రతినిధులు సమక్షంలోనే అంతా కూడా ఎక్కడ డ్యామేజ్ అయింది, ఏ పిల్లర్ దగ్గర ఎట్లా డ్యామేజ్ అయింది, ఎన్ని అడుగులు కుంగింది, దానికి సంబంధించిన అన్నిటి కూడా వాళ్ళు ప్రత్యక్షంగా పరిశీలించారు. మీడియా సమక్షంలో అవన్నీ కూడా చేయడంతో పాటు మీడియా కూడా వాళ్ళు కొంచెం ఏదైతే స్పాట్ కుంగిన దగ్గర మీకు వచ్చేప్పటి క్రితం శ్రీధర్ బాబు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రాజెక్టు పక్కనే మేడిగడ్డ పక్కన ఏర్పాటు చేశారు. జస్ట్ ఒక 5-6 నిమిషాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా జరుగుతుంది. ఆ సందర్భంగా మీడియాతో కూడా బ్రీఫింగ్ చేసే అవకాశాలు కనపడుతుంది. అయితే పియు మనం చూసుకుంటే బీజేపీ మరియు బీఆర్ఎస్ ఇరు పార్టీలు కూడా దీనికి గైర్హాజరయ్యారు. అయితే హరీష్ రావు మాట్లాడుతూ కూడా మేడిగడ్డ అంటే కేవలం 2 పిల్లర్స్ మాత్రమే కాదు అంటూ ఆయన చెప్పడం కానివ్వండి, లేకపోతే బీజేపీ కూడా కామెంట్స్ చేసింది. ఆల్రెడీ జనాలందరికీ కూడా తెలిసిన టాపిక్ ని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా వీళ్ళిద్దరు కూడా చెప్తూ ఈ 2 పార్టీస్ కూడా అక్కడ రాలేదు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే కాంగ్రెస్ ఇప్పటికే కామెంట్ చేశారు, ముఖ్యమంత్రి కూడా కామెంట్ చేశాడు. బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు మిత్రులే అనేటువంటి పద్ధతిలో అందుకనే బీజేపీ కూడా గైరాజరైంది. బీఆర్ఎస్ ఏమో కేఆర్ఎంబి పేరుతో నల్గొండలో యాగీ చేయాలి, రాజకీయంగా పొలిటికల్ గా యాగీ చేసే దానికోసం ప్రయత్నం చేసింది. కానీ ఇంత గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, మానస పుత్రిక లేకపోతే ఇంత గొప్ప ప్రాజెక్టు లేదు, ఇంకో ప్రాజెక్టే లేదు అని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ కనీసం ఎందుకు సందర్శనకి రాలేదు? మరి నిజంగానే మేడిగడ్డ చాలా గొప్ప ప్రాజెక్టు, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు చాలా అద్భుతమైంది, అమోఘమైంది అని అనుకుంటే మరి ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇవాళ జరుగుతున్నటువంటి పరిశీలన కోసం అసెంబ్లీ సాక్షిగా అందరూ కూడా వచ్చారు. కానీ బీఆర్ఎస్ ఎందుకు గైరాజరైంది? నిజంగానే తెలంగాణ ప్రజల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నా, తెలంగాణ రైతాంగం పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నా, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు ఆ రకమైనటువంటి వచ్చి దీని గొప్పదనం గురించి చెప్పుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వాళ్ళు చేసినటువంటి కష్టం గురించి ఇలాంటి 1 కోటి ఎకరాలకు మాగానికి నీళ్లు అందిస్తాము మేము అని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ కేఆర్ఎంబి ఏదో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అప్పచెప్పేసింది, ప్రాజెక్టులు అప్పచెప్పిందని
గోల్ చేసేటువంటి వాళ్ళు సభకి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రాడు. అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేమో ఇక్కడికి కానీ రాని పరిస్థితి ఉంది. అంటే అది బీజేపీ కూడా దాన్ని వాళ్ళకి వత్తాసు పలికే పద్ధతిలో ఉంది అనేటువంటి పద్ధతుల్లో ఒక కామెంట్, పొలిటికల్ కామెంట్ చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ రాకపోవడం మీద కూడా అనేక విమర్శలు, అనేక చర్చలు అయితే మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ పివి. మనం చూసుకుంటే నెక్స్ట్ అయితే క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళటం, అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నట్టు మనకు తెలుస్తోంది. అయితే దీంట్లో విజిలెన్స్ అధికారులు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దాని గురించి కూడా ప్రస్తావన వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా విజిలెన్స్ అధికారులే వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమేమి సేకరించారు, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి, వాళ్ళు ఎట్లా కంప్లీట్ కాకపోయినా కంప్లీట్ అయిందని సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు, అది ఎప్పుడు కుంగిపోయింది, అసలు ఎప్పుడు కుంగిపోతే దాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చినా కానీ అధికారులు ఎందుకు దాన్ని పట్టించుకోలేదు, కాంట్రాక్టర్ ఎందుకు పట్టించుకోలేదు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చెప్పే అవకాశాలు అయితే కనపడుతుంది. అయితే మనం చూసుకుంటే ప్రెసెంట్ అంటే ఫస్ట్ ఇక్కడ ఈ ప్రాజెక్టుల నిర్మాణం టైంలోనే కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది, నేను ఒక ఇంజనీర్గా మారైతే ఇప్పుడు మొత్తం అన్ని ప్రాజెక్ట్స్ను డిజైన్ చేయడం జరిగిందని చెప్పి. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ కుంగుబాటు జరిగింది అన్న తర్వాత కానివ్వండి, లేకపోతే యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా చూస్తోంది ఎందుకు ఇక్కడ ఈ డొల్లతనం ఎలా జరిగింది ఏంటి అనేది. అయితే బీఆర్ఎస్ మాత్రం అసలు పట్టించుకోకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? అంటే ఇప్పుడు అది ఒక రకంగా చాలా గొప్ప ప్రాజెక్టు అని చెప్పారు, కానీ ఇప్పుడు అది నిరుపయోగం అయిపోయిన పరిస్థితి ఉంది. నెక్స్ట్ వర్షాకాలం నాటికి అది రిపేరబుల్ కూడా సాధ్యం కాదు. ఎప్పుడైతే ఇది మేడిగడ్డ కుంగిపోయిందో మేడిగడ్డ దగ్గర నీటి నిల్వ సాధ్యం కాదు. ఎప్పుడైతే మేడిగడ్డ దగ్గర నీటి నిల్వ కాదో ఇక్కడ నుంచి నీటి నిల్వ చేస్తేనే సుందీళ్ల నుంచి అన్నారం ప్రాజెక్టుకి ఎత్తిపోయాలి. కానీ అసలు నిల్వ చేయాల్సిన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది, అక్కడ నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ నీటిని నిల్వ చేయమన్నప్పుడు అసలు పంపింగ్ ఎట్లా చేస్తారు అంటే ఇక్కడ నుంచి మేడిగడ్డ నుంచి సుందీలకు కానీ సుందీల నుంచి కానీ అన్నారం కానీ ఎట్లా పంపింగ్ చేయాలి, ఆ పంపింగ్ చేయకుండా మిగిలిన వాటిని ఎస్ఆర్ఎస్పీ నింపాలన్నా, వాళ్ళు చెప్తున్నటువంటి కొండపోచమ్మ నింపాలన్నా, మల్లన్ సాగర్ నింపాలన్నా, ఏది నింపాలన్నా అసలు ముందు నీటి నిల్వ ఉండాలి. నీటి నిల్వ ఉండాలంటే మేడిగడ్డ ప్రాజెక్టు పనిచేయాలి. కానీ మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదు. నీటిని నిల్వ చేయనప్పుడు సహజంగానే నీటి కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. నీటి కొరత ఏర్పడితే సాగునీటికే కాదు, అది తాగునీటికి కూడా సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని కవర్ చేసుకోవడం కోసం మేడిగడ్డ ఒకటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒకటే కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 100 కిలోమీటర్ల సొరంగం ఉంది, దానికి కొండపోచం ఉంది, మల్లన్ సాగర్ ఉంది, రంగనాయక సాగర్ ఉంది. ప్రాజెక్టు ఒక్క దాన్ని చూపించి, ఒక పిల్లని కుంగిపోయిన దాన్ని చూపించి దాన్ని భూతద్దాలు పెట్టి చూపిస్తుంది అధికార పార్టీ అని ఒక కౌంటర్ వేసేటువంటి దానికి సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తున్నారు. అదే ఇందాక మీరు అన్న హరీష్ రావు కూడా దాని మీద మాట్లాడడం జరిగింది. కానీ ఏం చెప్పినా అసలు ఒక పిల్లలు కుంగిందా, 2 పిల్లలు కుంగిందా అనేటువంటిది ఇక్కడ పక్కన పెడితే మేడిగడ్డ దగ్గర నీటి నిల్వ చేసే అవకాశం ఉందా లేదా, మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నీటి నిల్వ చేసే అవకాశం లేదనేది అది స్పష్టమైపోయింది. ఇంజనీర్లు చెప్పినా ఎవరు చెప్పినా ఇప్పుడు అది రిపేర్ చేసిన దాకా అక్కడ నీటిని నిల్వ చేయలేం. నీటిని నిల్వ చేయలేనప్పుడు అక్కడి నుంచి సుందెలకు ఎత్తిపోయాలి, సుందెల నుంచి అన్నారం ఎత్తిపోయాలి, ఆ తర్వాత ఇతర రిజర్వాయర్లు నింపాలి, రిజర్వాయర్ల ద్వారా నీటిని అందించాలి. మరి మొత్తానికి ఇది ఎప్పుడు పూర్తవుతుంది రిపేరు, అసలు రిపేరబుల్లా కాదా, పిల్లర్ని కోల్చడానికి చాలా టైం పడతాయి. ఆ పిల్లర్ని ఎట్లా డైనమిట్ పెట్టి కూల్చేది కాదు, దాన్ని డైమండ్ కటింగ్ అంటారు. డైమండ్ కటింగ్ ద్వారా పిల్లర్ని కట్ చేయాలి, చాలా టైం తీసుకుంటుంది. తర్వాత అది డెప్త్ లోపలికి చేయాలి. ఒక్క పిల్లర్ 2 పిల్లర్లేనా, ఇంకా ఎన్ని పిల్లర్లు డ్యామేజ్ అయినాయో చూడాలి. కాబట్టి ఇదంతా ఒక టైం బీయింగ్ ప్రాసెస్. అసలు దాన్ని వైబుల్లా కాదా అనేది 2వ అంశం. 3వది అప్పటిదాకా నీటి నిల్వ సంబంధించిన సమస్య. నీటి నిల్వ చేయకపోతే పంపింగ్ చేయలేం, పంపింగ్ లేకపోతే రిజర్వాయర్లు ఉపయోగపడవు, రిజర్వాయర్లు నీళ్లు లేనప్పుడు సాగునీరు ఎలా అందిస్తారు, సాగునీరే కాదు తాగునీరు ఎలా అందిస్తారు, ఇట్లాంటి అనేక ప్రశ్నలు వాళ్ళు ఉత్పన్నం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ పివి శ్రీనివాస్.